దేవుని ప్రియమైన సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఆనాటి జనాంగాన్ని చూసి మాట్లాడిన మాటలను మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే అనేక మంది యోహాను మెస్సియా అని అనుకున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏమో లేదు లేదు మెస్సియా రాబోతున్నాడు అని కొంతమంది. ఇక యేసు ప్రభువు దగ్గరికి వచ్చేప్పటికేమో ప్రజల పరిస్థితి ఆయన అంగీకరించలేని వారిగా ఉండడం. ఎలాగంటే మనం కోరుకున్న దాన్ని మన ఎదురుకు తీసుకుని వచ్చినప్పుడు మనం ఎలాగా కళ్ళు మూసుకుంటామో అలాగా ఆనాటి పరిస్థితి కూడా ఉండడం మనం ఇక్కడ చూస్తాం. అయితే యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు, ఈ సంగతి అంగీకరించకు మీకు మనస్సుంటే రాబో ఏలియా ఇతడే. ఆ రాబో ఏలియాను గురించినటువంటి ప్రవచనం ఈ తరం వారిలో నెరవేర్చబడింది. ఆయన ఎవరో కాదు, ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను అనే సంగతిని ప్రభు స్పష్టంగా తెలియజేశారు. అలాగే యోహాను కూడా నీవు ఆయనవా అంటే నీవు ఆ ప్రవక్తవా, నువ్వు మెస్సియావా అని అడిగితే లేదు లేదు నేను ఆయనను కాదు, నా వెనుక వచ్చేటువంటి వాడు మీకు అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు, ఆయన మారు మనసు కోసమై ఆయన మీకందరికీ నీ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు, ఈ సంగతులను తెలియజేశారు. అయితే ప్రజలు ఎలాగున్నారంటే, ప్రజలు వాస్తవాన్ని త్వరగా నమ్మరు, అబద్ధాన్ని చాలా త్వరగా నమ్ముతాం. అబద్ధాన్ని చాలా త్వరగా అనేక సార్లు మనం అనుకుంటాం, సత్యం గడప దాటేసరికి అసత్యం అబద్ధం 1000 గడపలు తిరిగి వచ్చేస్తాం, మనకు ఎదురొస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి పరిస్థితి, అలాంటి లోకంలో మనం ఉన్నాం. నిజాన్ని చెప్తుంటే నమ్మని వారు చాలామంది. అబద్ధం చెప్పండి వెంటనే నమ్మేస్తారు. ఎట్లాగంటే ఇప్పుడు కొత్తగా నడుస్తున్న ట్రెండ్ ఏమిటంటే, నేను యెరూషలేము నుండి అచ్చ ఒలీవ నూనె తీసుకుని వచ్చాను, 7 వారాలు రండి మీకు అనుకున్న అద్భుతాలు జరుగుతాయి నేను చెప్పాను అనుకుందాం పుల్పేట మీద నుంచి. మన సంఘం కాదు, వేరే చోట్ల నుంచి కూడా వచ్చేస్తారు, పరుగు పరుగున వస్తారు. తిరణాల జనాంగం, తిరణాల ప్రజలు అన్నమాట. వాళ్ళకి కావాల్సింది ఊరికనే ఆయాచితంగా వచ్చేటువంటి ఆశీర్వాదాలే. ఆయాచితంగా వచ్చేటువంటివి ఎవరో వండాలి, ఎవరో తయారు చేయాలి, ఎవరో పండించాలి, తీసుకొచ్చి మన ముందు పెడితే మనం హాయిగా తినేద్దాం. ఇలాంటి అబద్ధమైనటువంటి బోధలు త్వరగా నమ్ముతారు ప్రజలు. 7 వారాలు రండి, 6 వారాలు రండి, 10 వారాలు రండి, ఇట్లాంటి మాటలు. నూనెతో అభిషేకిస్తాను రండి, పిల్లలు లేని వారు ముందుకు రండి, పెళ్ళైన వాళ్ళు ముందుకు రండి, అప్పుల్లో ఉన్నవాళ్ళు రండి. అప్పులు లేని వాళ్ళు ఎవరండి కదా? సమాజంలో అప్పులు లేని వాడు ఎవరండి? అందరికీ ఈఎంఐలు ఉంటాయి, ఏదో ఒకటి అప్పే అది కూడా కదా. రోగం లేని వారు, రోగం ఉన్న వాళ్ళు లేచి నిలబడండి. రోగం లేని వాళ్ళు ఎవరు? మోకాళ్ళ నొప్పులో, కీళ్ళ నొప్పులో, కాళ్ళ నొప్పులో ఏదో ఒకటి ఉంటుంది, చిన్నదో పెద్దదో. మీలో కొంతమంది కడుపు నొప్పి ఉంది, కడుపు నొప్పి ఎవరికొందో చెప్పాలి, పేరు చెప్పాలి. ఈరోజు అసత్యాన్ని చాలా త్వరగా మనుషులు నమ్ముతున్నారు. అలాంటి తరాన్ని చూసి యేసు ప్రభువారు చెప్పిన మాట, ఎట్టి తరం వారితో నేను మిమ్మల్ని పోల్చుదును. మీరు ఎలాగున్నారంటే, పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేసినటువంటి వారిలో మీరు కూడా ఉన్నారు. ఆనాటి తరానికి ప్రభువా తరతరములకు నీవే దేవుడవు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు.
ఆయన శరీరధారిగా నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి దిగివస్తే ఆయనను చూసి నమ్మని వారు చాలామంది, ఆయన కార్యాలు విననట్లుగా వెళ్ళిపోయిన వారు అనేక మంది, ఆయన చేసేటువంటి అద్భుతాలను కళ్ళారా చూస్తూ కూడా అనేక మంది ప్రక్కకు వెళ్ళిపోయిన వారిని మనం ఇక్కడ గమనిస్తాం. అలాంటి వారిని గురించి ప్రభు మాట్లాడుతూ, ఏ తరం వారితో నేను మిమ్మల్ని పోల్చుదును అంటే, మీరు భయంకరమైనటువంటి శ్రమలో మీరున్నారు, భయంకరమైనటువంటి పరిస్థితిలో మీరున్నారు. ఒక్కసారి చూడండి లోకం ఎలాగుందో. ఆ ఒక్క మాట చెప్పి నేను మరలా మెయిన్ వాక్యంలోనికి వస్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో కొన్ని తరాలను గురించి రాస్తూ, తరము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏ జనరేషన్ అయినా సరేగాక ఆయా తరాలలో అని అర్థం. బైబిల్ రాసేటప్పుడు ఉన్నటువంటి వారు, చదువుతున్నప్పుడు వారు, రికార్డ్ చేసేప్పుడు ఉన్నవారు, వినేప్పుడు ఉన్నటువంటి వారు, ఈ ప్రజలను గురించి వాక్యం ఏమంటుందో చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనంలో, తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఎలాంటి జనరేషన్స్ మధ్యలో మనం ఉంటాం. నోవహు ఆ తరం వారిలో నిందారహితుడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. యోబు తన తరం వారిలో యథార్థపరుడిగా ఉన్నాడు. అలాగనే అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తూ, ఈ నిబంధన నీకును నీ తరువాత వచ్చేటువంటి నీ తరములన్నిటికి కూడా ఈ నిబంధనే మారదు. ఈ నిబంధన మారదు. మనుషులు మారతారు, మనుషులు మారచ్చు, కానీ శాసనం ఒకటిగానే ఉంటుంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. తండ్రిని శపించచ్చు. ఎందుకు శపిస్తారు తండ్రిని అంటే, నువ్వేమైనా పెద్ద సంపాదించావు మా కోసం, ఏం పెద్ద మాట్లాడుతున్నావు, నువ్వేదో పెద్ద సంపాదించినట్లు మాట్లాడుతున్నావు, నువ్వేం పెద్ద ఇల్లు కట్టావా, కారు కొన్నావా, మేడ కట్టించావా, మా కోసం ఏమన్నా ఇదిగో తోటలు కొన్నావా, ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వారు. తండ్రి యొక్క ఆశీర్వాదాలను ఎరుగునటువంటి వారు, తండ్రిని శపించేటువంటి వారు. కొంతమంది అంటారు, నీలాంటి వాడి కడుపున పుట్టకపోతే నేను బాగుండేది అని అనుకుంటుంటారు. భయంకరమైన తరాలు. తల్లిని దీవించినటువంటి తరం. అమ్మా నీవేవేలకు తల్లి వగదువుగాక ఆనాడు రెబ్కాను దీవించారు. అలాగనే 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో అంటాడు కదా, తమ తల్లిని కీర్తించేటువంటి వారు. నీవు అనేక మంది స్త్రీల కంటే కూడా ధన్యురాలవు. అనేక మంది స్త్రీలు పతివ్రతా ధర్మాన్ని అనుసరించారు, కానీ వారికంటే నీవు యోగ్యురాలవు. తల్లిని గురించి మాట్లాడాలి. కొన్నిసార్లు అలాగ మాట్లాడిన వారిని మనం చూస్తుంటాం. చేసేవలే పెద్ద అనేవారు కొంతమంది, కన్నావలే పెద్ద అనేవారు కొంతమంది. భయంకరమైనటువంటి జనాంగం. ఇంకా చూడండి, తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు. అంటే వారి యొక్క స్థితి మార్చుకోవడానికి ఇష్టం లేక వారు ఎదుటి వారి మీద నిందలు వేసేటువంటి వారు అనేకమైనటువంటి ప్రజలుగా ఉన్నారు. అలాంటి తరం కూడా ఉంది అన్నాడు. ఇంకా ముందుకెళ్ళండి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకి ఎత్తబడి ఉన్నవి. ఎట్లా అనమాట, అలా చూస్తూ ఏం చెప్పావు, ఏదన్నావు, ఇలాగ మాట్లాడుతుంటారు. ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్పా, ఏం చెప్తున్నా, కళ్ళు నెత్తికి వచ్చినటువంటి తరం కలదు. మాకు తెలుసులే, అన్నీ మాకు తెలుసులే. తిరస్కార బుద్ధి, మాట్లాడేటువంటి స్వభావంలో మార్పు లేనటువంటి వారు. కళ్ళు నెత్తికి వచ్చినటువంటి తరము. కళ్ళు నెత్తికి రావడం అంటే కళ్ళదోడు తీసి పైన పెట్టుకోవడం అని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా కింద ఉన్న వాటిని చూడక, తల్లిదండ్రులను చూడక, సమాజాన్ని చూడక, వాళ్ళకు తోచింది చేస్తూ వారు గర్విష్టి హృదయాలతో కలిగిన వారిగా ఉన్నటువంటి తరాన్ని గురించి ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడికి రాలేకపోయినా ఒకవేళ ఎవరైనా ఉంటే, మీ ఇళ్ళ దగ్గర ఎవరైనా ఉంటే, బంధువులు ఎవరైనా ఉంటే ఈ వీడియోను షేర్ చేయండి. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, కళ్ళు నెత్తికి వచ్చినటువంటి తరము
ఇంకొకరు ఉన్నారు చూడండి ఒకసారి. ఇదిగో ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు. ఎందుకంటే దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లుగా ప్రజలను పాడు చేసేటువంటి వారు. కత్తుల వంటి దవడ పళ్ళు, ఖడ్గం వంటి పళ్ళు అంటే వారి యొక్క నోటి మాటలు భయంకరమైనటువంటి మాటలు. ఒక కత్తి కంటే కూడా పదునుగా ఆ మాటలు నరికేస్తాయి, ఖడ్గంలాగా దూసుకుపోతుంటాయి. అలాంటి భయంకరమైనటువంటి మాటలు. ఎరగని దాన్ని గూర్చి, అసత్యాన్ని గూర్చి మాట్లాడేటువంటి వారు, మనిషి వెనుక చెడు మాటలు మాట్లాడుకుంటూ మనిషిని గూర్చి చెడ్డ సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ఒకరికొకరు చెవులు దౌరదను తీర్చుకుంటూ సంతోషించేటువంటి వారి తరాన్ని గురించి ఈ మాటలు మాట్లాడుతుంది. కాబట్టి ఎట్టి తరం వారితో నేను మిమ్మల్ని పోల్చుదును అంటే మీరు ఎలాగున్నారంటే, మీరు యోహాను వస్తే యోహాను నమ్మలా, ఏలియా వస్తే ఏలియాని నమ్మలా, నేను వచ్చాను నన్ను కూడా నమ్మటం లేదు. మీ ఎలాంటి వారిగా ఉన్నారంటే పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలిన వారై ఉన్నారు అంటాడు. అంటే చిన్నపిల్లలు వీధుల్లో దాగుడు మూతలు ఆడుతుంటారు. దాగుడు మూతలు ఆడుతూ కొన్నిసార్లు మనం నిలబడితే మంచాటుకు వచ్చి దాక్కుంటుంటారు. అలాంటి పిల్లల్లాగా ఉన్నారట పరిస్థితి. చిన్న పిల్లల్లాగానే వారి మనస్తత్వం ఉంది. ఏ మాట చెప్పినా కానీ వినకపోవడం, ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు జరిగినా, ఎన్ని బైబిల్ స్టడీలు జరిగినా, ఎన్ని ఆరాధనలు జరిగినా, ఎన్ని ఉద్యోగ కూటాలు జరిగినా ఎలాంటి మార్పు లేనటువంటి స్థితిని గురించి ఈ మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ తరంలో మనం ఉన్నాం? తరతరాలకు మారని దేవుడు ఆ ప్రభువును వెంబడించి, ఇదిగో నోవహు తన తరం వారిలో నిందారహితుడిగా ఉన్నాడు, అబ్రహాము తన తరం వారిలో విశ్వాసిగా ఉన్నాడు, యోబు తన తరం వారిలో యథార్థవంతుడిగా ఉన్నాడు. అయితే మనం ఎలాగున్నాం? మన పిల్లలు ఎలాగున్నారు? 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి తరాన్ని గురించి ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో వీరు పిలుపులాటలాడుకునేటువంటి పిల్లకాయలను పోలిన వారిగా ఉన్నారు అనేటువంటి ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, వీరు స్కార్న్ఫుల్ జనరేషన్ అంటాడు. అంటే వీరు తిరస్కరించేటువంటి స్వభావము కలిగిన వారు. అంటే ఎంత వాక్యం చెప్పినా కానీ చెవిటి పాముల్లాగా, మంత్రికుడు ఎంతగా మంత్రించినను విననటువంటి చెవిటి పాము ఎలాగుందో మీరు కూడా అలాగే ఉన్నారన్నాడు 66వ కీర్తనలో. మాంత్రికుడు అంట ఎంత మంత్రం వేస్తే కానీ వినకుండా వెళ్ళిపోయేటువంటి చెవిటి పాముల్లాగానే ఉన్నారట. ఈ రోజున చెవిటితనం జన్మతో వచ్చేది వేరు. జన్మతో వచ్చేది ఒకటి, ప్రమాదవశాత్తు వచ్చేది ఒకటి. ప్రమాదవశాత్తు వచ్చినటువంటి ఆ చెవిటితనం ఎలాగుంటుందంటే, చిన్నప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రయోగాలు చేస్తుండేవాడు. కొంచెం టైం దొరికితే పేపర్ వేస్తుండేవాడు, ప్రయోగాలు చేస్తుండేవాడు. ఇలాగే ఒకసారి ట్రైన్లో ప్రయోగాలు చేస్తూ ఉంటే అనుకోకుండా ఆ ట్రైన్ కుదుపులకు ఆ కెమికల్ పడిపోయి మంటలు వచ్చేసింది. టీసీ వచ్చి ఆయన్ని లాగిపెట్టి గోబకి పెట్టి కొట్టాడు. చెవిటితనం వచ్చేసింది. కానీ ప్రయోగాలు ఆగల. ఆయన జీవితంలో దాదాపు ఇప్పుడు మనం వాడేటువంటి 150 వస్తువులకు పైన ఆయన కనిపెట్టినాయి, మన వీడియోతో సహా. అలాంటి వస్తువులన్నీ కూడా ఆయన కనిపెట్టాడు. ప్రమాదవశాత్తు వచ్చినటువంటి చెవిటితనం. ఇంకొక ప్రమాదకరమైన చెవిటితనం ఒకటి ఉంది. అదేమిటంటే చెవులలో ఇయర్ ఫోన్స్ లేకపోతే బ్లూటూత్ పెట్టేసుకుని కావాలని కృత్రిమంగా ఎవరి మాట వినకపోవడం. ఎంత చెప్పినా వినకపోవడం. తండ్రి పిలుస్తూ ఉంటాడు, ఇలాగ వెళ్ళిపోతుంటాడు. తల్లి అరుస్తూ ఉంటుంది, ఇలాగ వెళ్ళిపోతుంటాడు. దైవజనుడు వాక్యం చెప్తుంటాడు, వినకుండా ప్రక్కగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరిగేసేసి చివరికి వచ్చేసి నిలబడి మేము కూడా ప్రార్థనలో ఉన్నాం అనిపించుకుంటుంటారు. చెవిటితరం. వాక్యము తిరస్కరించేటువంటి స్వభావము కలిగినటువంటి తరము. దివారాత్రములు దాన్ని ధ్యానించచ్చు. ఇదిగో ఆయన సన్నిధిలో ఉండేటువంటి వాడు ధన్యుడని వాక్యం తెలియజేస్తుంది. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఏ తరములో మనం ఉన్నాం? దేవుని వాక్యాన్ని విని అంగీకరించేటువంటి తరములో మనం ఉన్నామా? 2వ తరం యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనము 2వ తరాన్ని గురించి రాస్తూ ఉన్నాడు కదా. ఇక్కడ ఏమంటాడంటే 2వ తరం యొక్క స్థితి ఇంకా ఘోరంగా ఉంది. వాళ్ళు అందుకు యేసు
విశ్వాసము లేని మూర్ఖతరం వాళ్ళారా, మీతోనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వారిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. ఎవరికి ఈ మాట చెప్పాడు అంటే, వీధుల్లో సువార్త చెప్పిన వారిని గుర్చేమో, మీరు పిలుపులాట్లాడుకునేటువంటి పిల్లకాయలను పోలి ఉన్నారు, మీ తరం అలాగుంది అని చెప్పాడు ప్రభు. అంటే మీరు సువార్తను వినకుండా ఉంటున్నారు, సువార్తను మీరు అంగీకరించడం లేదు, మీరు తిరస్కరిస్తూ వచ్చారు. మన ఈ మధ్య చీరాల్లో ఒక విశ్వాసుల సమాజం వాళ్ళు సువార్త చెప్పుకుంటూ వెళ్తుంటే ఎవరికి ఆటంకం లేదు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళ ప్రక్కనే ఇంకొక అతను నడుచుకుంటూ యేసు ప్రభువారిని దూషిస్తూ, యేసు ప్రభువారిని, ఆయన తల్లిని, ఇదిగో దేవుడని యెహోవాను ఆయన దూషిస్తూ పలకరాని మాటలు, చెడ్డ మాటలు, మనం కలలో కూడా మాట్లాడడానికి భయపడతాం అలాంటి మాటలు. ఆ మాటలు మాట్లాడుతూ, ఇదిగో నేను కావాలంటే ఇన్ని రుజువులు ఉన్నాయి, ఫలానా ఆయన పాపి, ఫలానా వ్యభిచారి, ఇదిగో నేను ఇలాగ చూపిస్తాను, అలాగ చూపిస్తానంటూ వాళ్ళ వెంటాడి వాళ్ళని వేధిస్తూ వచ్చాడు. ఎలాంటి భయంకరమైనటువంటి జనాంగంలో మనం ఉన్నాం. సువార్త వినకుండా చెవిటి పాముల్లాగా మూసుకున్నటువంటి తరం, చెవులు మూసుకున్న తరం. సువార్త వినబడుతుంటే అడ్డగించేటువంటి వారు. ఇంకొక ఆయన భీమవరం ప్రాంతంలో ఒకసారి ఈ మధ్య కాలంలో జరిగింది. ఒక అతను బండి మీద వెళుతూ సువార్త, ఆయన ఉద్దేశం ఏంటంటే, బండికి చిన్న మైక్ కట్టుకున్నాడు. చిన్న మైకులు ఇప్పుడు కూరగాయలు వాళ్ళు ఎలా కట్టుకున్నారో అలాగే చిన్న మైకు, దానిలో ఆయన చెప్పుకుంటూ వెళ్తాడు. అంతే, చెప్పుకుంటూ వెళ్తాడు. అక్కడ నుంచుంటాడు, కొద్దిసేపు మరలా వెళ్తాడు. ఆయన అలాగా సెంటర్లో నిలబెట్టుకుంటే ఒక అతను దారిని వెళ్తా కారు దాటుకుని వెళ్ళాడు, బాగానే ఉంది. కారు ఆపేసి వెనక్కి వచ్చి ఇతను పట్టుకుని, నీకేం హక్కు ఉందో చెప్పు అంటాడు. ఇతను అడగడానికి అతను ఏం హక్కు ఉంది? భయంకరమైనటువంటి తరాల్లో మనం ఉన్నాము. అడగడానికి అతనికి ఏమి హక్కు ఉంది? చెప్పడానికి ఎంత హక్కు ఉందో అడగడానికి ఆయనకు కూడా అంత హక్కు ఉండొచ్చు కాక. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే, చెప్పేటువంటి స్వేచ్ఛ ఎనికి ఉంది, వింటే విను, లేకపోతే లేదు. చెవిటి తరం. ఈ రోజున అలాంటి ప్రజలను మనం చూస్తాం. ఇక రెండవ తరం ఎలా ఉందంటే, యేసు ప్రభువారితోనే ఉంటున్నారు, యేసు ప్రభువారితో నడుస్తున్నారు. యేసు ప్రభువారు పిలిచినప్పుడు వలలు విడిచిపెట్టారు, వచ్చారు, బాగానుంది. అలాగే 70 మందిని ఎద్దరేసి చొప్పునంటే 35 జతలను పంపించాడు. 70 మంది శిష్యులను ఆయన లోకంలోని పంపించి, మీరు వెళ్ళి నా నామం పేట మీరు ప్రార్థన చేయండి, ఇది అద్భుతాలు జరుగుతాయని చెప్పాడు. వాళ్ళు వెళ్ళారు, బాగానే ఉంది, అంతా అయిపోయింది. కానీ ఒక అతన్ని మాత్రం వాళ్ళు బాగు చేయలేకపోయారు. మీరు చూడండి, అక్కడ అంటారు కదా, కొండ దిగి వచ్చుండగా మనుష్య కుమారుడు ఆయన కూర్చున్నటువంటి మాటలను గురించి ప్రభు చెప్పాడు. అలాగనే 15వ వచనంలో, వాడు ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే, యేసు ప్రభు యొక్క శిష్యులు అతనికి స్వస్థత చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు అంటే, వాళ్ళు అనుకున్నారు, మేము ప్రార్థన చేస్తుంటే చాలా అద్భుతాలు జరిగిపోతున్నాయి అనుకున్నారు. మేము ప్రార్థన చేస్తుంటే అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ రోజున చాలామంది సేవకుల యొక్క పరిస్థితి కూడా అదే. ఇదిగో మా సహవాసానికి వస్తే అద్భుతాలు, మా దగ్గరికి వస్తే అద్భుతాలు, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు, ఇదిగో నా వాక్యం వింటేనే మీకు మారు మనస్సు, నా వాక్యం వింటేనే దయ్యాలు వదిలిపోతాయి. ఇలాంటి భిన్నమైన బోధల్లో మనం ఉన్నాం. యేసు అనే నామమును ఉపయోగించి ఆయనను చులకన చేయగలివాడు ఎవడు కూడా లేడని వాక్యం తెలియజేస్తూ ఉంది. శక్తి ఆయనలో ఉంది. ఆయన మాటలో శక్తి, ఆయన స్వరములో శక్తి, ఆయన తాకితే శక్తి, ఆయన చూపులో శక్తి ఉంది. అది మనము నమ్మవలసినటువంటి విషయం. కానీ ఇక్కడ వారు అతన్ని బాగు చేయలేకపోయినప్పుడు అప్పుడు ప్రభు అన్నాడు కదా, అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, ప్రభువుతోనే ఉంటూ విశ్వాసం లేని వారిగా, దేవుని మందిరంలోనే ఉంటూ విశ్వాసం లేని వారిగా ఉన్నటువంటి వారు, దేవుని మందిరంలోనే పరిచారకులుగా ఉంటూ, పరిచర్యలో ఉంటూ, ఆయా విభాగాల్లో ఉంటూ విశ్వాసం లేనటువంటి వారిని గురించి ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. మనం శిష్యులమే, అందరం కూడా శిష్యులమే. మనం కూడా ప్రభువు చేత పిలువబడ్డామని నమ్ముతున్నాం. ప్రభువా నువ్వు నాకు అప్పగించావు ప్రభువా, బాధ్యత అప్పగించావు ప్రభువా, మంచిదే. ఎలాగ చేస్తున్నావు? విశ్వాసం లేని మూర్ఖతరంలాగా ఉన్నావా? మన ఆత్మీయ స్థితి ఎలాగుంది? మనల్ని మనం ఒకసారి గమనించుకోవాలి.
విశ్వాసం లేని మూర్ఖతరం వారులరా ఎంతకాలము నేను మీతో కూడా ఉంటాను అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇదిగో మీరు మీ శక్తి మీద కాదు, నా మీద ఆధారపడాలి, నన్ను సంపూర్ణంగా మీరు వెంబడించాలి. విశ్వాసంతో నీవు ప్రార్థన చేయడం మర్చిపోయావు, విశ్వాసంతో పరిచర్య చేయడం మర్చిపోయావు, కాబట్టి అద్భుతాలు జరగటం లేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఇలాగే వాక్యం చెప్తా ఉన్నాం. వాక్యం చెప్తుంటే ఒక ఆమె లేచి డ్యాన్స్ చేయడం మొదలేసింది. విజయవాడ సంఘంలో నిజంగా జరిగింది ఇది. విజయవాడలో ఒక ఆమె ఇక ఊగిపోతుంది, అల్లాడిపోతుంది. అలాగే విజయవాడ జరిగింది, తునిలో కూడా ఒకసారి అలాగే జరిగింది. ఆమె అదే పనికి ఇదైపోతుంది. అందరూ లేవబోయారు. ఏం లేవద్దు, అలా కూర్చోండి, వాక్యం చెప్తానున్నాం, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చెప్తానున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆమె అలాగ నెమ్మదిగా గంట సేపు అలాగే కూర్చుంది. దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసము కలిగినటువంటి తరములో ప్రభువు నా పక్షాన ఉన్నాడని ఎవరు నమ్మగలుగుతారో వారికి ప్రభు అద్భుత కార్యాలు చూపిస్తాడు. విశ్వాసం లేని మూర్ఖ తరము వారులారా, పెర్వర్టెడ్ జనరేషన్స్ అంటాడు ప్రభు, ఫెయిత్లెస్ జనరేషన్ అంటాడు ప్రభు. ఈ రోజున మనం ఒకవేళ తిరస్కరించేటువంటి, లేకపోతే అపహాసకుల గుంపులు ఉన్నటువంటి తరం వారి వలె మనం ఉన్నామా, లేకపోతే దేవుని కార్యాలను చూస్తూ కూడా, ఆయన అద్భుతాలను చూస్తూ కూడా మన జీవితంలో నెరవేర్చబడినటువంటి వారిగా మనం ఉన్నామా? మన తరం ఎలాగుంది, మన జనాంగం ఎలాగున్నారు, మన జనరేషన్స్ ఎలాగున్నాయి? మూడవదిగా చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనంలో యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మరొక తరానికి వచ్చి, వ్యభిచారులైన చెడ్డ తరం వారు సూచక్రియను అడుగుతున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగను ఉండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. ఆయన శిలువ కార్యాన్ని గురించి ప్రభువు ప్రకటన చేస్తున్నాడు. ఇదిగో ఆనాటి తరానికి వాళ్ళు ఎలాగున్నా ఇదిగో చెడ్డ తరంలాగా ఉన్నారో, వ్యభిచారులైనటువంటి తరంలాగా ఉన్నారో, మీరు కూడా అడుగుతున్నారు. ఒక్కసారి అద్భుతం చేస్తే మేము నమ్ముతాం, ఒకసారి సూచక్రియ చేస్తే మేము నమ్ముతాం. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో వ్యభిచారులైన చెడ్డ తరం వారలారా, ఎందుకు వాటి గురించి ఈ మాట మాట్లాడుతున్నాడంటే, మీకు ఒకే ఒక్క సూచన చూపించబడుతుంది. అదేమిటంటే, మనుష్య కుమారుడు ఆనాడు యోనా ఎలాగునా సముద్రం ఆ మత్స్యం కడుపులో 3 రేయింబగళ్ళు ఉన్నాడో అలాగనే మనుష్య కుమారుడు కూడా ఆయన 3 దినాలు భూగర్భంలో ఆయన ఉంటాడు. ఆ తరువాత ఆయన తిరిగి లేస్తాడు. ఆ సూచక్రియ తప్ప మరి ఏది కూడా మీకు చూపబడలేదంటే, మీరు దాన్ని గనక నమ్మకపోయినట్లయితే, అది గనక నమ్మి మారు మనసు పొందకపోయినట్లయితే, మీరు వ్యభిచారం చేసేటువంటి చెడ్డ తరంలాగానే మీరు ఉండిపోతున్నారు. ఎందుకనగా ఆనాడు యోనా ప్రకటన చేసినప్పుడు ఇదిగో నినివే పట్టణం అంతా కూడా వారు మారు మనసు పొందారు, వారు గోనె పెట్టి కట్టుకున్నారు, అంగలార్చారు, వారు దుఃఖించారు. వారి మీదకి రాబోయేటువంటి ఆ శ్రమ నుంచి వారు విడుదల పొందారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నేటి జనాంగంలో అనేక మంది సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము కానీ, మనకైతే అది దేవుని శక్తి. సిలువను గూర్చి నమ్మని వారు, సిలువ శక్తిని ఆశ్రయించినటువంటి వారు, సిలువలో ఉన్నటువంటి విలువను గ్రహించినటువంటి వారు అనేక మంది మిగిలిపోతున్నారని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకనగా యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, చూడండి 45వ వచనంలో కూడా, అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించను. ఎందుకు వారికి జరుగుతుందంటే, వారిలో మారు మనస్సు లేదు, వారిలో మార్పు లేదు. వాక్యం విన్నారు, చూశారు, అద్భుత కార్యాలు చూస్తూ వచ్చారు, ఆశ్చర్య కార్యాలు చూస్తూ వచ్చారు, మార్పు లేని వారిగానే వారు మిగిలిపోయారు. ఈ రోజున నీవు ఏ తరములో ఉన్నావు? అపహాసకుల గుంపులో ఉన్నటువంటి తరములో ఉన్నావా? దేవుని వాక్యాన్ని తిరస్కరించేటువంటి వారిలో మనం ఉన్నామా? లేక దేవుని సన్నిధిలో ఉంటూనే ఇదిగో దేవుని సన్నిధిలో అవిశ్వాసులుగా నడిచేటువంటి తరములో మనం ఉన్నామా? లేకపోతే ప్రభువుని ఇంకా 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 ఈ అద్భుతం జరిగితే మారు మనసు పొందుతాను, ఇదిగో నాకు ఉద్యోగం వస్తే మారు మనసు పొందుతా, వ్యాపారంలో లాభం వస్తే మారు మనసు పొందుతా, రోగం తగ్గితే మారు మనసు పొందుతాను, ఇలాగున బేరమాడేటువంటి వారిలో ఒకవేళ ఉంటే ప్రభు అంటాడు కదా, వ్యభిచారులైన
చెడ్డ తరం వారులారా, ఈ దుష్టతరం వారికి కూడా అలాగే జరుగుతుంది. ఎందుకనగా ఆనాడు నినివే వారు సమయం ఉండగానే వారు మారు మనసు పొందారు. అలాగనే భూదిగంతాల నుండి ఇదిగో షేబాదేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చి ఆమె అంటుంది కదా, ఇదిగో నిన్ను గూర్చి నేను అక్కడ విన్నదానికంటే కూడా ఇప్పుడు నేను చూసింది ఎక్కువ, నేను నిన్ను గూర్చి కొద్దిగా విన్నాను నేను అసలు. అందుకని యోబు గ్రంథంలో అంటాడు కదా, ప్రభువుని గురించి మాట్లాడుతూ ఆయనను గూర్చి నేను విన్నటువంటి వార్త మిక్కిలి గుసగుస శబ్దం వంటిది. ఇంకా భీకరమైన శబ్దం మనం వినలా. మనం ఇంకా ఆయన గూర్చి ఇంకా లౌడ్ స్పీకర్లో మనం వినలేదు. ఇంకా 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 గుసగుస శబ్దం వంటి శబ్దమే మనం వింటున్నాము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శబ్దం వినబడుతుండగానే నినివే తరం వారు మారు మనసు పొందారు. అలాగునే షేబాదేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చి ఆమె అంటుంది కదా, ఇదిగో నిన్ను గూర్చి నేను విన్నదానికంటే కూడా నేను కన్నులారా చూసింది అధికంగా ఉంది. కాబట్టి 42వ వచనం అంటాడు కదా, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఎందుకనగా మీరు మారు మనసు పొందలేదు. నేను ఎక్కడో ఉండి నేను విని వచ్చాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పుట్టు క్రైస్తవులుగా ఉండి మారు మనసు లేకపోయినట్లయితే ప్రభు అంటున్నాడు, ఎక్కడో దూరంలో ఉన్నవారు ఈ వార్తను వింటున్నారు, అయ్యా నేను పాంప్లెట్ చదివాను, మారు మనసు పొందాను. ఎక్కడో వాక్యం వినానండి, దారిలో వెళుతుంటే రేడియోలో ఒక మాట వినబడింది, నేను మారు మనసు పొందాను. ఇదిగో ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఏదో గాలికి అలాగున ఒక వాక్యం కనపడింది, మారు మనసు పొందాను. ఏదో రోడ్డు మీద వెళ్తుంటే చర్చి మీద గోడ మీద ఒక వాక్యం చదివాను, మారు మనసు పొందాను. మిగిలిన వారు చెప్తున్నారు, వాక్యాల మధ్యలో ఉంటూ తరతరాలుగా వాక్యాలు వింటూ చెడ్డ తరంలాగా ఉన్నట్లయితే, అనగా మారు మనసు లేని తరం వలె ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు కదా, ఈ సూచక్రియలు చూస్తూ కూడా నీవు మారు మనసు పొందకపోయినట్లయితే నీ మీద యోనా తరం వారు నేరం మోపుతారు. నీ మీద ఇదిగో షేబాదేశపు రాణి నేరం మోపుతుంది. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నదాన్ని నేను మారు మనసు పొందితే ఇక్కడే ఉన్నటువంటి మీకు తెలియలేదా సొలొమోను జ్ఞానము? అలాగునే ఇక్కడే ఉన్నటువంటి మీలో మార్పేది. ఈ రోజున మనము, మన కుటుంబాలు, మన సంఘం, మన విశ్వాసులు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఏ తరం వారిలో మనం ఉన్నాం? ఇదిగో మారు మనస్సు పొందని తరములో మనం ఉన్నామా? ఇదిగో చెడ్డ తరములో, దుష్టులైనటువంటి తరములో ఒకవేళ మనం నిలబడే వారిగా మనం ఉంటాము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలను ప్రభువు దీవిస్తూ ఉండగా ఆయన సిలువ వైపు చూసినప్పుడు, ప్రభువా నీవు నా కొరకే నీవు మరణించావు. ఆనాడు ఎలాగునా యోనా సముద్రంలో ఎలాగునా 3 దినాలు చేప కడుపులో ఉండి ప్రయాణం చేస్తూ వచ్చాడో, అలాగునే నీవు కూడా భూగర్భంలో మూడు దినాలు నా కొరకై ఉన్నావు ప్రభువా. నా కొరకై ఆ సమాధిని జయించి తిరిగి లేచావు ప్రభువా. నమ్మకపోయినట్లయితే, మారు మనసు పొందకపోయినట్లయితే చెడ్డ తరం వారిలో మిగిలిపోయే వారిగా మనం ఉంటాము. అయితే ఎవరైతే మారు మనసు పొందారో వారికి నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు, నిత్య ఆశీర్వాదాలు. ఒకవేళ మారు మనసు పొందకపోయినట్లయితే చివరిగా ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఈ వాక్యం చదివిన తర్వాత మనం ప్రార్థనలోనికి వెళదాం. 3:10. కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకునలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపురని చెప్పితిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూసుకొనుడి. ఎవరికి వారమే జాగ్రత్తగా చూసుకుంటూ ఈ సమయం ఉండగానే, ప్రభువా నేను నా పిల్లలు మారు మనసు పొందిన తరములో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేద్దాము.